ఉద్యోగులకి ఎన్నిసార్లు ఆర్డర్లు వేసినా ఆచరణలో సక్రమంగా అమలు కాలేదు. ముందున్న 30% జనానికి అందిన సదుపాయాలు వెనకాల ఉన్న 70% మందికి అందలేదు. రెండో రోజైనా మూడో రోజైనా తిండి లేక, మంచినీళ్ళు లేక, పాలు లేక, ఆహారం అల్లాడిపోయినటువంటి ప్రజలు ఒక్కొక్కళ్ళు నిలదీస్తున్నటువంటి వేళ చంద్రబాబు గారు కీలకమైనటువంటి 3 స్టెప్స్ తీసుకున్నారు. వాలంటీర్లని వెనక్కి తీసుకొచ్చి పని చేయించుకోవడం అయితే ఈ వరదల వరకేనని, అలాగే సచివాలయ సిబ్బందిని వాళ్ళకి అనుసంధానం చేసి పని చేయించే ప్రయత్నం చేయటం, వీళ్ళిద్దరూ కాకుండా ఇప్పటికే ఐఏఎస్లకి, ప్రభుత్వ అధికారులకి అప్పచెప్పి అది కాస్త ఎదురు దెబ్బ తగిలినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు, కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలందరినీ తీసుకొచ్చి వాళ్ళకి ఒక్కొక్క డివిజన్కి ఇన్ఛార్జీలుగా అప్పచెప్పి సహాయక చర్యలు స్వీయ పర్యవేక్షణలో వాళ్ళు చూసేటట్టు, అట్లాగే అనేక మంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఊళ్ళల్లో ఆహారమో ఇట్లాంటి నిత్యావసర వస్తువులు పార్సిల్ చేసి పంపిస్తున్నారు. అవన్నీ స్వయంగా వాళ్ళే వచ్చి తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేసేటట్టు ఆ డివిజన్లో, ప్లస్ ఈ పని చేసేటట్టు ఒక చక్కటి బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన చేశారు. అభినందించాలి.